చేయడానికి మనం సిద్ధపరచాలి. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సిద్ధపరచు. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు చూపించాడు దేవుడు వాళ్ళలో. సరే ఇక్కడ కూర్చున్నామంటే ఎందుకు కూర్చున్నాము? ఊరినే మీ ఊరిలో అయితే భోజనం తినిపించాలి అంతేనా? దానికి అసలు ఏ మీనింగ్ లేదు, అర్థం కూడా లేదు. అసలు భోజనం ఏంటేమో ఈ 3 రోజులు మనకు అసలు భోజనం ఏంటో తెలిసింది. ఏంటి అసలు భోజనం ఏంటి? నీ పేరేంటి? నథానేల్. ఓకే, నథానేల్ ఎక్కడ ఏం చేసినాడు, ఎక్కడ ఉన్నాడు అంత తెలుసా నీకు? నథానేల్ నీ అల్లుడే చెప్తాడు. రైట్. వీళ్ళకి మనం ఏం చేయాలి చెప్పండి? వీళ్ళకి చేయవలసింది ఏంటి? ఏ భోజనం పెట్టాలి వీళ్ళకి? ఇర్మియా గురించి ఏముంది? ఇర్మియా గురించి వీళ్ళ గురించి క్లేశానుపానం పెట్టాలా? పూర్తి పెంచాలి వాళ్ళకి. అంటే జైల్లో పెట్టిన ఆహారం పెడదాం వాళ్ళకి. ఇర్మియా గురించి ఏం చూస్తున్నాం? 15వ అధ్యాయం చూడండి. ఇర్మియా అలాగే తినిపించవలసింది ఏంటో మీరు బుద్ధిలేని వల్ల ఏదో నాకు తినిపించాలనుకుంటున్నారు మీరు. మాకు ఏం తినిపించాలనేది వాళ్ళే నేర్పిస్తున్నారు. 15వ అధ్యాయం దీన్ని 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి అది మనం చెప్తున్నారు వాళ్ళు. నేనేం భుజించాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మీ మాట దొరకగా ఎలా దొరుకుతుంది? తినిపిస్తే దొరుకుతుంది. మనం తినిపిస్తే ఏం దొరుకుతుంది వాళ్ళకి? అన్నం, అంతేనా? వాళ్ళకి తినిపిస్తే తినిపించుకోవడం వాళ్ళకి దొరుకుతుంది. ఇక్కడ దేవుడితోటి చెప్తున్నాడు ఇర్మియా. దేవుడితోటి ఇర్మియా ఏం చెప్తున్నాడు చెప్పండి అందరూ? దొరకగా. సరిగ్గా మీరు వినండి. నీ మాట నాకు దొరకగా. ఈయనకి ఎదుర్కోలేదు. నీ మాట ఎక్కడ ఉంది కానీ ఆయన తినిపించాడు. ఏం తినిపించాడు? దేవుడు ఏం తినిపించాడు ఇర్మియాకి? ఏం తినిపించాడు? దేవుని మాటలనే భోజనాన్ని తినిపించాడు. మరి మీరు ఇది ఏం సిద్ధపడిపోతున్నారు మీ ఊర్లో? దేవుని మాటలు తినిపించడం సిద్ధపడుతున్నారా? కొంత బొమ్మను నోట్లో కొట్టేసి అందరూ చేపలు కొట్టండి, ఫోటోలు తీసేయండి. 10-15 ఫోటోలు తీసేయండి. తినిపించదేమో ఈ భోజనం. కానీ మనం తినిపించవలసిన ఏంటి? ఎక్కడ ఉంది? నీ మాట. ఏ భోజనం తినిపించాలి? దేవుని మాట అనే భోజనాన్ని. అసలు దేవుని మాట అంటే ఏంటి? వాక్యమే. వాక్యం అంటే ఏంటి? భోజనం, అంతేనా? సో ఆ భోజనం తింటే మనకేమొస్తుంది? బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఇక నుంచి ఈ పిల్లలకి ఏం నేర్పించాలి? వాక్యం నేర్పించాలి. దేవుని వాక్యం. ఒక స్నేహితుడు ఉండేవాడు, నా స్నేహితుడు. ఆ స్నేహితుడు ఒకసారి ఏమన్నాడంటే, ఒకరికి మా అబ్బాయి మాట్లాడడం మాట్లాడేస్తాడు. మా అబ్బాయి ఏమనుకుంటున్నాను అన్నాడు. వచ్చి ఏం మాట్లాడుతాను అబ్బాయి? ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నానంటే మోసం అన్నాడు. మీ కూడా ఏమంటాడు నాకు తెలియదు. మాసం అని ఫస్ట్ మాట వాడు వచ్చేసిందంట. పెద్ద గొప్ప నాకు వచ్చి చెప్తున్నాడు. మాసం అంటాడు నా వాడు ఏమనుకుంటున్నావు? సో మాంసానికి బదులుగా ఈడేం చెప్పాలి చెప్పండి? వాక్యం. ఉగ్గుపాలతోనే ఏమి నేర్పించాలి? వాక్యం నేర్పించాలి. ఈ వాక్యంలో ఉన్న క్రమబద్ధమైనటువంటి మాటలు నేర్పించాలి. ఈ
క్రమం ఎలా చేస్తాము? క్రమం ఎలా చేస్తాం? వాక్యం ద్వారానే క్రమం చేస్తాం. అంటే డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. వీళ్ళకి నేర్పించవలసిన క్రమశిక్షణ ఏంటి? వాక్యం ద్వారానే. సో ఈ క్రమశిక్షణ, అసలు మూఢత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి బాల్యంలోనే. ఎక్కడ ఉన్నది? సామెతల గ్రంథంలో చూడండి. సామెతల గ్రంథం మూఢత్వం వస్తుందని చదవండి. 15 వచనం చూడండి. 22వ అధ్యాయం 22వ అధ్యాయం బాలుని హృదయంలో ఏంటంట? చెప్పండి అందరూ. ఆ మూఢుడైనటువంటి పిల్లవాడిని పట్టుకొని హాయి హాయి రోజంతా మూఢుడురా బాబు అని బైబిల్ చెప్తుంటే వాడు హృదయం ఏముంది? చెప్పండి. నా హృదయం ఏముంది? అది మూడులోనే చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి మీరు. చిన్నప్పటి నుంచి కూడా పట్టుకున్నాడు. వదలమంటే. ఈ మూఢత్వం కలిగినటువంటి పిల్లల్ని ఎక్కువ గారం చేయొచ్చా? పిల్లల్ని పాటు చేసేవాళ్ళు ఎవరు? తల్లి. చెప్పడం గట్టిగా. ముఖ్యంగా పిల్లల్ని పాటు చేసేవాడు తల్లిదండ్రులు. అది తెలియదు అసలు ప్రపంచం. నువ్వెలా తయారు చేస్తే వాళ్ళు అలా తయారు. వాళ్ళ మీద దెబ్బ పడకుండా కాసుకుంటారు అంతే. ఏక కూడా వాళ్ళకూడదు అసలు. పుట్టినప్పుడు ఎలా పుట్టాడు? చెప్పండి. పుట్టినప్పుడు ఎలా పుట్టాడు? చెప్పండి. ఎలా పుట్టాడు? మూఢత్వంతో పుట్టాడు. ఎక్కడ ఎన్నో వచ్చినది? 15 అధ్యాయం 6వ వచనం చూడు. 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. అది వాడికి నేర్పించవలసింది ఇది. వాళ్ళని పడుకున్నాడు పాపం, బుచ్చిబాబు పడుకున్నాడు. లేపకండి ఇదే నేర్పించింది. ఏం మాత్రం కూడా నీతో పాటు లేపగలితే అది అందుకే మాటి పడిపోతారు. ఎందుకు పడిపోతున్నారు? మీ అమ్మ ఎక్కడ ఉంది? అని మాట్లాడరండి. ఎక్కడ దాక్కున్నాను? పిల్లల్ని ఉదయమే ఎప్పుడు మరి నువ్వే 7 గంటలు వేస్తే వాళ్ళకేం నేర్పిస్తున్నావు? నువ్వే 6 గంటలకు 7 గంటలు వేస్తే అది ఇంకా పడుకున్నాను. ఇప్పుడు చర్చకు వచ్చిన తర్వాత ప్రార్థన అంటే పడిపోతున్నాను. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత కొన్ని నెలలు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు బాగా అదైనా బెత్తం తీసుకొని రోజు సిద్ధంగా ఉండాలి. దెబ్బ పడుతూ ఉండాలి పడుకున్నప్పుడు. మీరు చేయవలసింది నేను చేయవలసి వస్తుంది. మేము నేర్పించలేకపోయాము. మీరు నేర్పిస్తున్నారని కృతజ్ఞతగా ఉండాలి. మీరు కృతజ్ఞతగా ఉండాలి. ఈ డిసిప్లిన్ మాకు తెలియదు. ఏ డిసిప్లిన్ మీరు నేర్పిస్తారు? మనం నేర్పించిన అక్రమమే వాళ్ళ సిద్ధం అవుతుంటారు. ఆ ముడితనమే, ఆ పిచ్చ చేష్టలే వీళ్ళకి వస్తాయి. సో ముందు ఎవరు బాగుపడాలి? చెప్పండి అందరూ. ఏకగడ్డి బాగా చెప్పండి. మీరు బాగుపడితే, తల్లిదండ్రులు బాగుపడితే ఎవరు బాగుపడతారు? సో మోసం అని అంటానికి బదులుగా ఏమి నేర్పించాలి? ఫస్ట్ మాట ఏం నేర్పించాలి? అవసరం నేర్పించాలా? జంతువులను నేర్పించాలా? ఈరోజు మోసమా? ఏ కూర ఈరోజు అది నేర్పించాలా? ఏమి నేర్పించాలి? దేవుని యేసుని నేర్పించాను ఫస్ట్. జాన్ వెస్లీ అని ఒక ఆయన ఉన్నాడు. జాన్ వెస్లీ ఎవరు? జాన్ వెస్లీ. ఆయన ఏం చేశాడు? ఇంగ్లాండ్ చరిత్రను ఏం చేశాడు? ఆయన తల కింద చేసేసాడు. పిల్లలు ఉన్నవాళ్ళు మీకున్న రెస్పాన్సిబిలిటీ అంటే మీకున్న బాధ్యత అది చాలా ఏంటంటే ప్రశస్తమైనది. ఎందుకంటే ప్రశస్తమైన రెస్పాన్సిబిలిటీ ఇంకొకటి లేదు.
మీరు ఆలోచించుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు ఆరంభంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇప్పుడు మేము ఎలా చేస్తున్నామని పేరెంట్స్ కంటే ఎక్కువ చేస్తాం. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మనసులో ఉండవలసింది ఇది కొట్టేసింది ఇవి కొట్టేసింది కాదు, ఉండవలసింది అది దుర్మార్గత అంటాను, కేవలం దుర్మార్గత. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్పలేని బుద్ధి మాకు ఇక్కడ చెప్పబడుతుంది. మీరు మాకు ఏమాత్రం ఇటువంటి నేర్పించలేదు, ఇక్కడ మాకు నేర్పిస్తున్నారు. వాక్యం నేర్పిస్తున్నారు, ఇంకేం నేర్పిస్తున్నారు, ప్రార్థన మీరు ఎప్పుడు నేర్పించారు లేదు. అందుకని మూర్ఖులుగా తయారవుతున్నారు. మూర్ఖులు వాళ్ళు చెప్పవలసింది ఏంటంటే వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు, వీళ్ళు తిట్టారు, ఇది మూర్ఖత్వం. చెప్పవలసినది కాదు. మాకు మీరు ప్రార్థన నేర్పించలేదు, వీళ్ళు మాకు నేర్పిస్తున్నారు. ఆత్మీయమైన తల్లిదండ్రులు మేము కొంచెం తలపెట్టి ఇలా ఊగే సమయంలో నేనేం చేస్తాను చెప్పను, పిల్లలే చెప్పను. ఏం చేస్తాను, ఏం తీసుకొస్తాను చెప్పండి, ఏం తీసుకొస్తాను మాట్లాడలే. బెత్తం తీసిన బెత్తం అక్కడ తీసిన బెత్తం అక్కడ ఉందో అక్కడ నా పడక మీదే బెత్తం రెడీ ఉంటుంది. నా పడక మీద ఏముంటుంది, ఎవడైనా వేసేస్తాను. ఇలా తీసుకురావాలని పంతులమ్మ తీసుకురావు. పంతులమ్మ అంటే పంతులమ్మ చేతులు ఏముండాలి, ఇది నా పడక మీద, ఈ పడక మీద సెల్ ఫోన్ ఉంటుంది. ఏమంటావు మీ పడకలో చెప్పగట్టి చెప్పు, చెప్పగట్టి గట్టి చెప్పగట్టి. ఇదంతా దుమ్మినయ్యా, ఇంత దుమ్ముతో తగ్గిస్తారండి. ఇది ఇదంతా అంటే కొంత మీరు రాసుకోండి, ఆ షర్ట్ మీరే ఉతుక్కోండి, మేము అవసరం దానికి దుమ్ము మాత్రం రాసుకోండి. దీన్ని మీకు క్రమం అసలు లేని లేదు. దీన్ని దుమ్ము దులిపి ఇది శుభ్రం చేసినప్పుడు ఇక్కడ పెట్టాలంటే మీకు మనసు ఎన్నిసార్లు చేయించాలి, ఎన్నిసార్లు చేయించాలి. ఈ పిల్లలు చేయాల్సిన కార్యక్రమాలు జ్ఞానం లేకపోతే ఇదేం నేర్పిస్తుంది, ఇదేం నేర్పిస్తుంది, క్రమం కావాలి. ఇదేం నేర్పిస్తుంది, ఇంతకు కీలు వచ్చేసి ఏంట్రా ఇది బురదలాడుతుందని చూస్తే దాని తొప్పటి కింద దూరిపోతుంది. తీసాను ఒక్కడేసాను, మళ్ళీ ఈరోజు చూస్తే మన అక్కడ ఉంది, అది తీసాను. కానీ ముందే పరిస్థితి ముందే. సో మీరు ఎప్పుడు నేర్పించలేదు. సో ఇక్కడి నుంచి అది ఎక్క పోస్తాను అనుకోండి, అది పట్టుకుంటాను. ఏం చేస్తుంది అది పరుగు, మొదటిసారి వేసిన అది జ్ఞాపకం వస్తాం. సో మీళ్ళల్లో ఎప్పుడు కూడా క్రమం నేర్పించలేనందుకు, ఇక్కడ మీకు క్రమం నేర్పించబడుతున్నందుకు మీరందరూ ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి మీరు చెప్పి ఎలా ఉండాలి? ప్రపంచంకి ఉండాలా? సైతాన్ పారద్రోసేయాలి. ఏ సైతానా మమ్మల్ని మీరు ముడతున్నాము. ఇంకొకసారి మనం తల్లిదండ్రులతో అబద్ధాలు మాట్లాడకూడదు అంతే, ఒకటే మాట. అది ఇది నేర్పిస్తుంది. బాలుడు నడవలసిన త్రోవని ఇంకేముంది, ఇంకేమున్నది 13 అధ్యాయంలో ఉంది. 13 అధ్యాయంలో ఉంది. 24 వర్షం 24 వర్షం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. అది చెప్పండి, బెత్తము వాడని వాడు కుమారుడు కంటే మన తల్లిదండ్రులు, మీ పెద్దతోడు అయిపోయారు. మీ తల్లిదండ్రులు మీకు విరోధమైన సంగతి మీరు తెలియదు. అయ్యో మా నాన్న, అయ్యో మా నాన్న, అయ్యో మా నాన్న అంటారు. మీ తల్లిదండ్రులు మీకు విరోధులు, మీ తల్లిదండ్రులు మీకు ఎనిమీస్. హంగిలా తయారయ్యారు. కానీ ఇక్కడ ఆత్మీయమైన తల్లిదండ్రులు నేర్చారు, గద్దించే తల్లిదండ్రులు. మీకు ఎంతవరకు ఎటువంటి బాధ్యత లేదు, వాడు చేయాలి. మీకు ఇప్పుడు వీళ్ళకి చేస్తున్నాం, మీకు చేస్తున్నాం. వీళ్ళు ఎలా పెంచాలో మీకు నేర్పిస్తున్నాం.
వీళ్ళు ఎక్కడ బుద్ధి లేని పనులు చేస్తున్నారో మీకు చెప్తున్నాను. మినిమం గద్దేస్తున్నాను, మిమ్మల్ని సరి చేస్తున్నాను, వీళ్ళు సరి చేస్తాను. ఈ బెత్తం అన్నారు కింద ఎవరిది? మన చదవన వాక్యం, మన చదవం. బెత్తము వాడని వాడు తమ కుమారునికి విరోధి. అంతే. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించు. ఇది ఫస్ట్ సైమన్కి చెందినట్టు. ఫస్ట్ సైమన్కి చెందిన ఆడిని ఎందుకు అక్కడ పెట్టావు? అక్కడ తీసేయండి, అక్కడ తీసేయమని వెళ్ళిపో. అక్కడ మీ అక్కడ ఎవరు ఉంటారు? ఆంటీ దగ్గరికి వెళ్ళిపో. అక్కడ నీగా పిల్లిలా ఉంటావు. వాడిని నీ సంఖ్య కూర్చుంటాడు. ఎందుకు వచ్చాను? ఇంకొకరు ఎవరో కుయ్యమన్నారు. దేశ ఎవరు చేశాను. ఆడికి సరైన దెబ్బలు తినడానికి ఏం చేస్తానంటే దాన్ని నా దగ్గర పెట్టున్నాడు. ఇక్కడ ఏడ్చాడా? ఇక్కడ లేచి వస్తాను. అక్కడ లేచి వస్తాను. అందరూ ఎదురకుండా తప్పకుండా 3-4 గంటలు దెబ్బలేస్తున్నాడు. ఎడవట్లేదా? సౌండ్ చేస్తున్నాడా? మామూలు సౌండ్ ఎందుకు చేయాలి? అది ఏమి సౌండ్? అది ఏ సౌండ్లో మనం చేయకూడదు. సో పెరుగుతున్నప్పుడు వాళ్ళు శరీరంలో పెరుగుతున్నప్పుడు ఎవరో పిల్లల్ని మనం బైబిల్లో అందరి పిల్లలు కదా, కొంతమంది పిల్లలని మనం చూస్తాం. కొంతమంది పిల్లలు ముఖ్యంగా కొత్త నిబంధనలో మొట్టమొదటి పిల్లలు ఎవరున్నారు చెప్పండి? ఫస్ట్ యోహాను, సెకండ్ యేసు. ఎలా పెరిగారు? ఎలా పెరిగారు? లోకా సువార్తలు పెరిగారా? చూడండి, లోకా సువార్త 2:52. చదువు. యేసు జ్ఞానమందును. యేసు అది ఇక్కడ అది యేసుది. నేను ఏం చెప్పాను? యోహాను సంగతి చెప్తున్నాను. యోహాను సంగతి తీసి చూడండి. చూడండి. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను. ఆత్మ ఎందుకు పెరుగుచుడని ఎక్కడ లేదా? అది 80. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. ఆత్మయందు బలము పొంది. వీళ్ళకంతా బ్రహ్మాండమైన సేవలు ఎలా తయారయ్యారు వీళ్ళు? యేసు గురించే చెప్తున్నాడు యోహాను. మరి యోహాను ఎలా తయారయ్యాడు? ఆత్మయం. యేసు అంతే, యోహాను దేవుని దయ్యందును, ఇంకోటంటే మనుషుల దయ్యందును. వీళ్ళు పెరుగుచున్నాము, ఆత్మలో పెరుగుతున్నారు. సో వాళ్ళు పెరుగుతున్నప్పుడు దేవుని ఆత్మ కావాలంటే ముందు వాళ్ళకి వాక్యం ద్వారా తెల్లవారు ఫస్ట్ వాళ్ళకి ఏం నేర్పించాలంటే చెవులోకి ఏం పంపించాలి? దేవుని వాక్యం. సో చూసాను అసలు పరలోక ప్రార్థన నేర్పించిందండి ఫస్ట్ పిల్లలందరికీ. సో మనం అనుకుందాం పరలోకమందని మా తండ్రి అంతా చదవలేరు కనుక ఫస్ట్ బాగా మాట వస్తుంది అనగానే ఏమంటారంటే, ఇదిగో తాత అనేస్తున్నాడు అబ్బాయి. పిల్ల తాత అనేస్తున్నప్పుడే తాత అంటారు కానీ అసలు వీళ్ళకి కుదురు ఉండదు. నిన్నే అంటున్నారు పిల్ల తాత అంటున్నాడు అంటారు. అందుకని దేవుడు తాతను కూడా కూర్చోబెట్టాడు తల్లిదండ్రులతో సహా. ఆడ దేశానికి ఎంత పౌరుంది అనుకున్నారు, తాతను కూడా తీసుకొచ్చి పెట్టాడు. ఆ కొత్తగా పుట్టిన పిల్లలు కూడా అంత శక్తి ఉంది. దాన్ని కాపాడుకోండి. ఆత్మ ఎందును అది ఏముంది? ఆత్మలో ఎదుగుచుండెను. ఆత్మ ఎందుకు బలం పొంది. వాడు బలం ఏంటంట? ఎంతకుముందు ఏం చెప్పాం? వాక్యం ఏంటో ముందేం చెప్పాం, ఇప్పుడేం చెప్తున్నాము? ఆ వాక్యమే ఆత్మ. తెలుసా మీకు? వాక్యమే 6వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ నా మాటలు జీవమును
ఆత్మ అయిన ఈ నా మాటలు సరే ఏసై ఏమన్నాడు 65 చదవండి 65 63 చదువు ఆత్మయే జీవింపచేయుచున్నది అది ఆత్మయే జీవం అంటే వాక్యం ఆయన ఈ నా వాక్యము అంటున్నాడు ఈ నా మాటలు అంటున్నాడు సో దేవుని యొక్క మాటలే వారిని జీవింపచేస్తాయి అది జీవింపచేయును అంటే ఆత్మను జీవింపచేయును బాగా తినేసి బలం వచ్చేసినోడు ఉన్నారు ఇక్కడ తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళ తల్లిదండ్రులు ఎంత మాదిరి చూపించారంటే ఎంత మాదిరి చూపించారు అది మనం చూసుకోవాలి జకరియా ఇంకెవరు ఎలిజబెత్ ఏమంటుంది మరియమ్మ రాగానే ఏమంటుంది ప్రభు తల్లి అంటారు ఎవరిని కూతురు కంటే చిన్నది ఆడవాళ్ళు అంటే కూతురు ఉంటే వాళ్ళకేమో 100 సంవత్సరాలు బ్యాక్ దరిదాపు 90-100 ఉన్నారు వాళ్ళు మరి ఎంత ఉన్నది 20 కూడా లేదు కానీ గ్రహించింది ఆత్మలో గ్రహించి ఆమె రాగానే ఏమంటుందంటే ప్రభు తల్లి అంటే విలువేస్తుంది రక్షకునికి విలువేస్తుంది రక్షకునికి విలువ ఇచ్చినటువంటి ఆ తల్లి ఎంత మాదిరి చూపిస్తుంది దేవుని సేవకులు అంటే కొంతమందికి విలువ ఉండదు దేవుని సేవ చేస్తున్న వాళ్ళంటే విలువ ఉండదు కానీ ఆమె అంత ప్రయాసపడి వచ్చిన దానిని ప్రభు తల్లి అని చెప్పింది దట్ వాస్ అడ్రస్ ఆమెను అలా పిలిచింది నా ప్రభు తల్లి కనీసం మరి ఎలా వచ్చినా ఎలా ఉన్నావు బాగున్నావు మామూలుగా పేరు పెట్టి పిలవడానికి కూడా దానికంటే గౌరవించి మరి అంటే ఓహో మేరీ అని పరిహాసంగా తేలిగ్గా కానీ కనీసం తనకి పేరుతో కానీ పిలవకుండా పేరేం పెట్టిందంటే ప్రభు యొక్క తల్లి ముందు ప్రభుకి విలువిచ్చింది ఆ జాన్ వెస్లీ యొక్క తల్లి ప్రతి వారికి ఏం నేర్పించిందంటే క్రమం నేర్పించింది థ్యాంక్స్ అంటాం చాలామందికి రాదు కనీసం అప్పుడప్పుడన్నా థ్యాంక్స్ అని చెప్పి అలవాటు చేసుకుంది పెద్దవాడు వీడు మనం చేయవలసిందే మేము యోగ్యులమే నో అలా నేర్పించింది చూసాను మెసేజ్ ఎటువంటి మాదిరి నేర్పించింది అందుకే చిన్నప్పుడే వాళ్ళకి ఏం నేర్పించాలి మీరు మిఠాయి పట్టు వేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా మీరు జామకాయ ఇచ్చినప్పుడు నేర్పించాలి ఎలా నేర్పించాలి ఇది మీరు తీసుకోగానే ఏం చెప్పాలి నేర్పిస్తున్నాడు మీ అమ్మాయికి థ్యాంక్స్ అని చెప్పాలి నేర్పిస్తున్నావా నువ్వు ఏదైనా ఇస్తున్నావా ఇవ్వట్లేదా నాకు ఎందుకు వస్తుకోవడం అసలు నేను ఇవ్వనండి అది నీకు ఎందుకు చేయాలి నీకు ఎందుకు చెప్పించుకోవాలి ఏంటిది అంత కథ అని మానేసావు ఇవ్వడం అది జన్మలో ఏమి ఇవ్వలేదు ఇచ్చావు సో ఇచ్చినప్పుడు పిల్ల ఏం చెప్పాలి పిల్ల కూడా వాక్యం వినాలి నాకు చెప్పమ్మా ఏం చెప్పాలి వందనాలు ఏం చెప్పాలా మీ చాక్లెట్ ఏం లేదా మీ చాక్లెట్ ఒకటి అన్నీ తినేసారు మొత్తం ఎన్ని చాక్లెట్ అని తినేసారు ఏదైనా నా చేతికి ఆమె ఎక్కడో పెట్టుకుంటా ఉంటుంది అక్కడ ఎక్కడో పెట్టుకుంటూ ఉంటాం ఇట్లా చూడు ఎన్ని దేశాలు ఇంకా ఉంటాయి బాగుంటుంది రైట్ ఇప్పుడు ఆమెతో చేద్దాం ఆమె పేరు గ్లోసియా గ్లోసీ ఇక్కడ ఏమంటారు ఇక్కడ రా లేదా ఇంకోటి పిలుస్తాను మరి ఇక్కడ రా ఇది తీసుకుంటారా నిరీక్షణ రమ్మంటే మళ్ళీ వచ్చేది
రైట్. ఇప్పుడు ఏమంటారు చూస్తాం. అది తీసుకెళ్ళి చెప్పండి కూడా. అది మా పిల్లకి సుపార్లు చెప్పయ్యా అంటే ఆ పిల్లలకి చప్పట్లు కొట్టేస్తారు నేను మా పిల్లల గురించి. రైట్, బ్రాడ్ సంగతి చూద్దాం. రా చేశాను రా, ఆడే ఉంటాడు చూద్దాం. నువ్వు ముందే చెప్పేస్తున్నావు కూడా రా. ఈరోజు ఏంటి నీ బర్త్డేనా? బర్త్డే నిజమా? చాక్లెట్ చూసి బర్త్డే అంటున్నాడు. రైట్, చూసినాడు. తేడా చూసినాడు. ఇప్పుడు తేడా చూసామా? అది ఏం చెప్పలేదు? చెప్పు, ఏం చెప్పలేదు? చెప్పు, ఏం చెప్పలేదు? నువ్వంతే. ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే మీరు ఇలా చెయ్యాలని మీకు చూపించాను అంతే. ఎందుకు చెప్తున్నానంటే మన తండ్రులు మనకి బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రులకి పాఠమే, పిల్లలకి పాఠం. పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్నింగే స్టార్ట్ అవుతుంది. మనం వేసినప్పుడే వాళ్ళకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఎప్పుడు లేపాలి? ఈ గ్లోసి ఎప్పుడు లేస్తుందో నాకు గ్లోసి యొక్క తల్లి ఇక్కడ ఉందా? ఉన్నావా? ఎప్పుడు లేస్తుంది? కరెక్ట్ చెప్పు, కరెక్ట్గా చెప్పాలి. ఎప్పుడు లేస్తుంది? అవద్దు చెప్పడం చెప్పాలి. అలా సార్ పిల్లల్ని ముందే ఎలాగైనా పడుకోబెట్టమనేది మనం ఇది ఉపయోగించాను, ఎలాగైనా పడగొట్టదు ఎలాగైనా. సో వీళ్ళకి నేర్పించేటప్పుడు వాక్యములు తీసుకోండి, వాక్యం కంఠస్థం చేయించండి. ఆ తర్వాత అక్కడక్కడ ఏంటికైతే సినిమా చూస్తుందో పంపించవచ్చా? పంపించు. ఈ బంధువులేని సార్ ఏ ఇంటిలో పంపిస్తారో ఆ ఇంట్లో సినిమా ఉన్నది అంటే పంపించకూడదు, ఏం మాత్రం పంపించు. కొంతమంది తల్లిదండ్రులు, భయంకరమైన తల్లిదండ్రులు, అన్ని రకాల సినిమాలు చూస్తారు, అన్ని రకాల సినిమాలు చూస్తారు. యూదులు ఉన్నారంటే యూదులు దేవుని ద్వారా ఏర్పరచబడినారు. అంతేనా? దేవుని ద్వారా ప్రెగ్నెంట్ విమెన్ అంటే గర్భవతి, వాళ్ళు ఇక వేరే ఏ యాక్టివిటీ చేయకూడదు. ట్రైనింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఎప్పుడు కన్సీవ్ అవుతుంది అప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. అది ఎలా ఇస్తారు అనేది ఆ ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టి బయటకు వచ్చేసే వరకు కూడా ట్రైనింగ్. ఫస్ట్ మంత్ నుంచి వాళ్ళకి తెలివినిచ్చేటటువంటి ట్రైనింగ్ ఇస్తారు. తెలివినిచ్చేటటువంటి ట్రైనింగ్ ఎలాగా? వేరే విషయాలు మాట్లాడు, అదన్నా వేరే విషయాలు, జ్ఞానం విషయాలే చేస్తుంది తల్లి. ఇంకెవరితో పిచ్చపాటు మాట్లాడదు, ఎవరితో పిచ్చ మాట్లాడదు. ఎందుకంటే ట్రైనింగ్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్రెడీ. ఎలాగంటే వాళ్ళు అధిక జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అధిక జ్ఞానం ఎక్కడ వస్తుంది? ఈమె పజిల్స్ ఉంటాయి. పజిల్స్ అంటే ఏంటి? పజిల్స్ మీరే చెప్పండి. పజిల్ అంటే ఏంటి? సరే, మీకు ఈ పత్రికలలో ఒక ఎంత ఉండి ఈ దాంట్లో పజిల్ వర్డ్స్ పెట్టి అది కరెక్ట్గా రాయమంటారు. పజిల్ అది అడ్డంగా ఉండవచ్చు, వంకరగా ఉండవచ్చు, పేరిస్తారు దాని పజిల్. సో వాళ్ళు ప్రకృతి వాళ్ళు వాడే పజిల్స్ ఏంటంటే చాలా కఠినమైన పజిల్స్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం అక్కడికి వస్తుంది. ఇదంతా ఎవరికి వెళ్తుంది? లోపల బొచ్చలో ఉన్నటువంటి వానికి ఏమవుతుంది? తెలివి అనేది. ఇండియాలో కూడా యూదులు ఉన్నారు,
తగ్గిపోయారు. ఎందుకు తగ్గారు ఒక మాట చెప్పండి. ఎందుకు తగ్గారు? వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏ దేశంలో వీళ్ళని పంపించారో అంటే తోలువేయబడ్డారు. బైబిల్ కూడా మీరు ఇలా ఉంటే తోలువేయబడతారు. ఆ దేశంలో ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నారు. ప్రతి దేశంలో యూదులు ఫ్యాక్టరీ మేనేజర్స్ ఉన్నారు, ఇంకా రకరకాల ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నారు. ఎందుకు? తల్లులు తీసుకున్నటువంటి జాగ్రత్త. ఆ టైంలో వాళ్ళు ఏం మాత్రం కూడా సాధ్యమైనంత వరకు వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేయరు. ఇప్పుడు ఈనాటి పిల్లలు ఎందుకు పాడవుతున్నారంటే, తల్లిదండ్రుల వల్ల ఎందుకు పాడవుతున్నారంటే, వీళ్ళు ప్రెగ్నెంట్ వల్ల కూడా ఏమాత్రం కూడా భయం లేకుండా తండ్రి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాడు. ఆ పిచ్చి వేషాలు ఎవరిలో వస్తాయి? ఆ పిచ్చి వేషాలన్నీ గర్భంలో ఉన్నటువంటి పిల్లలకి వచ్చేస్తాయి. గర్భం ఉన్నప్పుడు తల్లిదండ్రులు వీళ్ళు ఏ పిచ్చి పనులు చేస్తున్నారు, ఆ తలపులన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోతున్నాయి ఇంకొకరికి. అందుకని వాళ్ళు సైంటిఫిక్ బుక్స్ ఎక్కువగా, మ్యాథమెటిక్స్ ఎవరు చేయలేనటువంటి మ్యాథమెటిక్స్, పజిల్స్, మెదడుకు మేత అని ఉంటాయి కొన్ని పద్ధతులు చూసారా? మెదడుకు మేత అంటే మెదడుకు ఆ మెదడుకు మేత తల్లేస్తుంది. ఎలాగేస్తుంది? బహుజాగ్రత్తలు, అనవసరమైన విషయాల్లో, డబ్బు విషయాలు ఎలా ఉండాలి అందుకని వీళ్ళు ఇంపార్టెంట్ పొజిషన్స్లో వచ్చేస్తారు. ఎవరిని బట్టి అంటే తల్లిని బట్టి. వాక్యం ఏముంది? జ్ఞానవంతురాలు తన ఇంటిని, అంటే మనం ఎలా అన్వయించుకోవాలంటే, నీవు వాక్యాన్ని జాలిస్తున్నప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లులు రోజంతా వాక్యం చదువుకుంటూ ఉంటే ఆ జ్ఞానం అనేది ఎక్కడికి వెళ్తుంది? పిల్లలు రోజంతా ఎక్కువ జాగ్రత్త. సో సంఘాన్ని దేవుడు స్త్రీగా పిలుస్తున్నాడు. సంఘాన్ని దేవుడు సరే సంఘము అనేది ఈ పిల్లలకి ఏమిస్తూ ఉండాలి ఎక్కువ. అందుకే మనం పిల్లల్ని కూడా మీటింగ్లో పెడతాం. పిల్లలు మీటింగ్లో పెడతాం. ఎందుకంటే వాళ్ళు జ్ఞానవంతులుగా తయారయ్యారు, వాళ్ళు మేధావులుగా తయారైపోయింది. ఇంకా దేవుడు వాళ్ళకి ఇంపార్టెంట్. దానియేలు ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి. దానియేలు గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఇతడు ఎటువంటి జ్ఞానం కలిగిన వాడు? ఏం వాక్యం ద్వారా చెప్పాలనుకుంటున్నాడు. మేధావులకు మించిన మేధావుగా ఉన్నాడు. తన తల్లి ఎలా పెంచుందో చూడండి. ఉగ్గుబాలకు అది మామూలు జ్ఞానం కాదండి, అతి శ్రేష్టమైన జ్ఞానము. అందుకని చిన్నపిల్లలు తీసుకెళ్ళిపోయిన ఈ వాక్య ప్రకారం అందరు తినేస్తుందంటే నేను తినను అన్నారు. సో మనం దాన్ని ఎలా మార్చుకోవాలి? పరిశుద్ధ దేవుని యొక్క దేవతలు అంటే అక్కడ హిందువులు మాట్లాడుతున్నారు, అన్యులు మాట్లాడుతున్నారు. పరిశుద్ధ దేవతల యొక్క ఆత్మ కలిగిన వాడు. బైబిల్లో ఎక్కడ చూసినాను. తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యం పిల్లలు పెంచడం. ఈ ఇతని గురించి ఏముంది? మలాఖీలో ఆఖరిలో ఉన్నట్టు, మలాఖీ ఆఖరిలో ఈ మలాఖీ ఆఖరిలోనే ఉంటుంది పిల్లల తట్టు వాక్యం. అతడు తండ్రుల హృదయంలోను పిల్లల తట్టును, తండ్రుల హృదయంలోను పిల్లల తట్టు, పిల్లల హృదయంలోను తండ్రుల తట్టును. పిల్లల హృదయంలో ఇది ఎవరు చేయలేరు, దేవుని యొక్క ఆత్మ కూడా చేయలేదు. సో ఆ పిల్లల్లో చిన్నప్పటి నుంచి దేవుని యొక్క ఆత్మ ఉండేటట్టు చూసుకో. చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచి అయినా మీరు మీ యొక్క ధ్యానం అంతా దేని మీద పెట్టదు. అవకాశంలో పెట్టదు, డబ్బులు పెంచుకోవాలని పెట్టదు. భక్తి విశ్వాసం ఎక్కువ. మనం ఇవ్వాల్సినటువంటిది ఏంటంటే, వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం ఏంటంటే, ఇవ్వాల్సిన ధనం ఏది? విశ్వాసం. ధనం ఇది ఏది? విశ్వాసం. మనకు ఇవ్వాల్సినటువంటి బ్యాంక్ బుక్ ఏంటి? మనం చనిపోయే సమయంలో ఇదిగో పిల్ల మీకు బ్యాంక్ బుక్ రెడీ చేసి పెట్టాను, నేను ఎలా చనిపోతున్నాను,
ఈ బ్యాంకులో ఎంత ఉన్నదో నువ్వు అంత వాడేసుకోవచ్చు, అది ఎలాగైనా అది అయిపోతుంది. కానీ మనం ఇవ్వాల్సిన ధనం ఇది ఏంటి? చూడండి, యెషయా గ్రంథంలో యెషయా గ్రంథంలో వస్తుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం ఏమిటి? అది 33 మీరు ఇవ్వాల్సినటువంటి ధనం ఏంటి? యెహోవా భయము వారికి ఐశ్వర్యం. యెహోవా భయం ఇవ్వాలి, దేవుని పైన భయపడాలి. ఎలాగ యెహోవా భయం ఎలా వస్తుందో వాక్యానుసారం మీరు చూసుకోవటం. మనం చనిపోయినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం ఇది అంటే బ్యాంక్ బ్యాలెన్స్, ట్రెషర్, అది మనకి ఇవ్వాలి. మనకి ఏమి లేకపోయినా పర్లేదు, మనసు యెహోవా భయము, యెహోవా భయము అదే ఐశ్వర్యం వల్ల. మనం ఏమీ లేకపోయినా సరే మనకు బిల్డింగ్లు అవసరం లేదు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు పోట్లాడుకుంటుంటే పిల్లలు వాళ్ళు ఏం ధనం ఇస్తున్నాం, మనం పోట్లాడనే ధనం నిర్ణయిస్తాం. తండ్రి పిచ్చివాడైతే ఆ పిచ్చితనం అంతా పిల్లలకి వస్తుంది. తండ్రి ఆత్మ లేనివాడైతే ఆ ఆత్మ లేని తనం అంతా పిల్లలకు వచ్చేస్తుంది. తండ్రి లోకస్తుడైతే నువ్వు బాగా చదవాలి, చదివి ఏంటి చేసేది? ఇంట్లో శాంతి లేకుండా, ఏమున్నా లేకపోయినా ఇంట్లో ఏముండాలో శాంతి ఉండాలి. శాంతి ఎక్కడ ఉంది? చాలామంది తండ్రుల వల్ల శాంతి లేనే లేదు. ఎందుకంటే తండ్రి పిచ్చివాళ్ళకి ప్రవర్తిస్తాడు. బైబిల్ దేవుడు లేనటువంటి ప్రవర్తన అంతా ప్రవర్తిస్తాడు. పిల్లలు నేర్చుకునేది చిన్నప్పటి నుంచి పిల్లలు ఏం నేర్చుకోవాలి? వాళ్ళకి ఏమి లేకపోయినా పర్లేదు, కానీ దేవుని యందు భయభక్తులు, అదే జ్ఞానం అందు బైబిల్ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. అంతే, ఆ జ్ఞానం అది జ్ఞానం. ఏదో చదివేసినందువల్ల జ్ఞానం కాదు. చదివేసినందువల్ల జంతువుల్లో తయారవుతారు, పెద్ద పెద్ద జంతువుల్లో తయారవుతారు. దేని భయం లేకపోతే ఎట్లా? ఈ సినిమా నేను చూడకూడదు, అది సినిమా జోలికి వెళ్ళకూడదు, అది దేవుని యొక్క జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. యెషయా గ్రంథం 48 వీళ్ళలో ఎక్కడ తిరుగుబాటు వస్తుంది? తల్లిదండ్రులు ఏం చెప్పినా తిరగబడతారు. నన్ను వెళ్ళదంటే వెళ్ళి చూపిస్తారు. ఇటు రాంటే రాదు, వచ్చినా మాకు రావడానికి ఇష్టం లేదని అంటారు. 48వ అధ్యాయం 8వ వచనం. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని. తల్లి గర్భమున పుట్టినది, గర్భం గురించి ఎందుకు రాశారు? గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎలా ఉంటుందో అంత వాళ్ళకి వచ్చేస్తుంది. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని. అది తిరుగుబాటు అనేది గర్భంలోనే వస్తుంది. తిరగబడు, నువ్వేం చెప్తావు నేను చేయను అంటారు. నువ్వు చెప్తే చేసేయాలా? పెద్దవాడు అయిన తర్వాత విధేయం చూపించలేకపోతున్నాను. నీకు విధేయం చూపించాలి. తల్లే కారణం, తండ్రే కారణం. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీరు కొంతమంది విగ్రహారాధన కుటుంబంలో చూస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు బుద్ధి లేనితనం అంతా కూడా నీలో ఉండొచ్చు. ఆ తల్లిదండ్రులను మూర్ఖత్వం అంతా కూడా నీకు వచ్చి, అందుకని వదిలించుకోవడానికి కష్టం కాదు. నెక్స్ట్ తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? సరే, మామూలు తెలుసు తల్లిదండ్రులు పిల్లల రిలేషన్స్. నెక్స్ట్ పేరెంట్స్ ఎవరు? ఇప్పుడు ఆత్మీయమైన తల్లిదండ్రులే నెక్స్ట్ పేరెంట్స్. నీ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క జ్ఞానం నీకు దొరకదు. నీ వాక్యం సరిగ్గా వాక్యము నీకు ఇచ్చేవాడు ఎవరు? నీ తండ్రి ఇచ్చాడా? ఆలోచించు. ఇప్పుడు కూర్చోడా ఎవరసలు నీ తండ్రి జ్ఞానం ఇచ్చాడా? మూర్ఖుడు నీ తండ్రి. ఆ మూర్ఖత్వం నీకు వచ్చి ఇప్పుడు వదిలించుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నాను? ఇలా చేయకూడదు కదా. సరే, నీ తండ్రి మూర్ఖుడే. సరే, ఇప్పుడు మారుమనసు పొందవచ్చు, కానీ మారుమనసు పొందక ముందు ఎవరు మీ తండ్రి ఎవరు, మీ తల్లి ఎవరు? మూర్ఖులు అని అన్యాచారాలతో పెంచారు. ఇప్పుడు నీకు వచ్చిందని అవే ఆచారాలు వచ్చేసింది. నీ మూర్ఖత్వం అంతా నీ తల్లిది, నీ మూర్ఖత్వం అంతా నీ తల్లిది.
తల్లిదండ్రులు చనిపోగానే ఓ ఏడ్చేసి మీరు అది తప్పు. నీకు వాక్యం చెప్పలేదు వాడు. ఇలా ఏడవకూడదని వాక్యంలో ఉందా లేదా? ఉందా లేదా? మీరు ఎవరో చచ్చిపోతే ఎంత మహాదుఖం పెట్టకూడదని ఉందా బైబిల్లో? చెప్పరండి అది. అన్యుల వాళ్ళే చెప్పాలి. అన్యుల వాళ్ళని అక్కడే ఎక్కడ చూస్తున్నాను తెసలోనిది చదవం. అది వాళ్ళకి నిరీక్షణ లేదు. బైబిల్ లేని వాళ్ళకి నిరీక్షణ లేదు. వాళ్ళు ఏడుస్తారు. నువ్వే లేవు. కింద వాళ్ళ దూరంలో ఏం చేస్తున్నావు? మరో స్పందన పిల్లలు ఏం కాదు కింద పడుతున్నావు. వాళ్ళు ఎవరో పడతారు. నిజంగా మారు మనసు దొంగ మారు మనసు అనేది ఎవరు చెప్పాడు? కింద కింద పడి దొరలాలని ఏడవాలి. ఎప్పుడైతే ఏడుస్తావో సైకిల్ వచ్చి నేను పట్టుకుంటాను. తల్లి చచ్చిపోయిన తర్వాత నువ్వు మహా ఏడుని ఏడ్చిన రోజున నిన్ను సైకిల్ పట్టుకుంటాడు. అక్కడికి వస్తుంది మూర్ఖత్వం, వాక్యంలో విరుద్ధం. కానీ తిమోతిని ఎలా పెంచారు? తిమోతి చెప్తారు, నీ బాల్యం నుండి వాక్యం చెప్పారు. నీ బాల్యం నుండి ఎలా నేర్పించబడ్డారు? ఎలా వ్రాస్తున్నాను పౌలు? నీ అవ్వ ఎక్కడున్నది? 2 తిమోతి 1:5. సరే, మీ తల్లి ఎటువంటిది? మీ తల్లి ఎటువంటిది చెప్పండి. వాళ్ళకి బుద్ధులన్నీ నీకు వచ్చేసి చీకటంతా నీలో పనిచేస్తుంది. దేవుని సేవకులైన వారు గద్దిస్తుంటే విలువేచ్చు. ప్రభా, నా తల్లి నా తండ్రి మా యొక్క అమ్మమ్మ నాకు ఇవ్వలేనటువంటి జ్ఞానాన్ని ఈ దేవుని సేవకులు ఇస్తున్నారు. ఎక్కడ నీకు కృతజ్ఞత ఎంత ఉంది? భయంకరమైన చీకటి ఎందుకు పట్టుకుంటుంది? ఏం భయం లేదు. ఆ చిన్నప్పటి నుంచి నేర్పించిందండి ఆ సుసమావేశం. ప్రతి వాళ్ళు బెడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడుకున్నప్పుడు ఏం చేసేదంటే వాళ్ళు బెడ్ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వాడు నిద్రపోయేవాడు గది ప్రార్థన చేసి, నీ తల్లి మూర్ఖురాలైతే నీవు తప్పకుండా మూర్ఖురాలు. నీ తల్లికి యెహోవా భయం లేకపోతే ఆ యెహోవా భయం లేని పరిస్థితిలో తప్పకుండా ఏర్పడి చేస్తుంది. అందుకు పశ్చాత్తాపడాలి. మనం ఎటువంటి వాళ్ళము పిల్లలు తయారు. లోతు భార్య ఏం చేసింది? లోతు భార్య దేని మీద మనసు పెట్టుకున్నాం? సోదమ యొక్క డబ్బు, సోదమ యొక్క ఆస్తి, సోదమ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్, దాని మీద మనసు పెట్టుకుంది. పిల్లలు పడేది. కానీ అబ్రహాం దేని మీద మనసు పెట్టుకున్నాడు? పైన స్వాస్థ్యం విషయంలో అతను మనసు పెట్టుకున్నాడు. ఆ పిల్లలందరూ ఎటువంటి వాళ్ళందరూ 18వ అధ్యాయంలో వస్తుంది. పిల్లలందరూ ఎటువంటి వాడు 18, 15. అబ్రహాం యొక్క పిల్లలందరూ కూడా తను చెప్పిన మాటకు వాళ్ళు విధేయత చూపిస్తారు. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత 18వ అధ్యాయంలో 18, 19 చదువు. అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగి ఉన్నాను. దేవుడు ఏమన్నాడు? నేను ఎలాగా తెలుసుకున్నానంటే అబ్రహాం యొక్క మనసు. అబ్రహాం ఏం చేస్తాడంటే పిల్లల్ని రమ్మంటే రావు, వెళ్ళమంటే పిల్లలు కూర్చోమంటే కూర్చో. అలా ఉన్నారు. డాడీ ఏదైనా చెప్తే చేస్తే చేస్తాను, లేకపోతే చేయను. నేను ఏంటి ఇప్పుడు ఏం చేస్తానండి? అలా ఉన్నారు. తల్లిదండ్రులు ఏమనలేకపోతున్నారు.
లేదమ్మా, సరే ఇంతకుముందు నేను పాపంలో జీవించానులే, నేను ఇప్పుడు మారవలసి పొందాను, అన్నిటి వల్ల నేను తెలుసుకున్న పాఠాలు ఇవి అని ఎంత నెత్తి నోరు మోచుకున్నా సరే పిల్లలు నాకు నువ్వు చేసావు, మేము చేద్దాం, మేము కూడా కొంత అనుభవించిన తర్వాత వస్తాము అంటున్నాను. ఎంత మూర్ఖత్వం, ఎంత మూర్ఖత్వం! మాకు పాపమే కావు, మాకు శివమే కావు, మాకు వ్యవసాయమే కావు, మాకు అపవిత్రతే కావు. ఎటువంటి పిల్లలు మూర్ఖులైన కావు. ఎప్పుడు బాగుపడతామా? సమాజం ఎప్పుడు బాగుపడతాం? వాళ్ళు పాపం చేశారు, సరే ఒప్పుకుంటున్నారు, ఎప్పుడో వాళ్ళు సరి చేసుకుంటారు. అని నువ్వు కూడా చేయలేని ఎక్కడ వేదం ఉందా? లేదు. ఈ రోజుల్లో నీకు ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చారు దేవుడు, నేను వదలలేదు కదా. ఏం చేస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు? ఏం చేస్తున్నారు? వద్దు అంటే మేము నేర్చుకోవాలి, వద్దంటే వద్దు. నీకు కష్టమైనా వద్దు. అప్పుడు నువ్వు దేవుడు నీకు వర్ధెల చేస్తా, దేవుడు నిన్ను వర్ధెల చేస్తా. శిక్ష అనేది ఏంటి? అది నీకు లాభం. పౌలు ఏమంటున్నాడు? పౌలు ఏమన్నా హెబ్రీయులకు రాసిన పత్రికలో శిక్ష గురించి ఏమొస్తుంది? దేవుడు ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఆయన శిక్షించి గద్దించి శిక్ష. సో వీళ్ళని మీరు గద్దెంపుల్లో పెంచలేదు అనుకోండి, మిమ్మల్ని తినేసేవాడు అవుతారు. మీ మెడ మీద కూర్చొని చల్ అంటూ ఉంటారు. చిన్నప్పుడే భయం నేర్పించు. బెత్తం పట్టుకోగానే నోట్ ముయ్యాలి. ఒక 2 దెబ్బలు కొట్టేసి జారి పడిపోయి ఎత్తేసుకుంటాం అంతే. పిల్లల మీద అధిక గారం అది మూర్ఖమైనది, తెలివి తక్కువ వ్యవహారం. ఇప్పుడు మీటింగ్లో ఏం వాక్యం ఉన్నాం? అందరికంటే ఎవరిని ప్రేమించాడు? యోసేపుని ఉండనించాడు దేవుడు. యోసేపుని ఉండనించాడా? సో యోసేపు చనిపోయాడు బాబోయ్ అని అనుకున్న తర్వాత ఇంకోటి మిగిలాడు. ఈ ప్రాణం పెట్టి ఈ ప్రాణం మళ్ళీ ఎక్కడ పెట్టాడు? చిన్నోడు ఇక అడిగి చిన్నోడు, అది ఇంకా చిన్నోడు ఇంకా చిన్నోడు. వదలరు అసలు. చిన్నోడో అన్నాడు. మార్మల్స్ పొందిన తర్వాత నీ భాష మారిపోవాలి, నీ గారవం మారిపోవాలి. అధిక గారవం పాపము. ఇదే నీ కోపం వచ్చేది. ఇదే పిల్లల మీద అధిక గారవం. ఇది తీసేసుకో. పిల్లలు జాగ్రత్తగా చేసుకో. ఈ వాక్యాలు సరిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకో. చేయండి. చిన్న ప్రార్థన చేసుకో. ఏం ప్రార్థన? తల్లిదండ్రులు చేయాలి, చిన్న యవనస్తులు కూడా చేయాలి.